ఆర్కిటిక్ పక్కనున్న ఒక చల్లని ఎడారిలో జిలన్ క్యాంప్ సెటప్ చేసుకోవడానికి ఒక మంచి సేఫ్ ప్లేస్ కోసం చూస్తూ ఉంటాడు. చాలా దూరం నడిచాక అనుకోకుండా ఐస్‌తో గడ్డ కట్టిన రివర్‌లో పడిపోతాడు. కొద్ది దూరం కొట్టుకు వెళ్ళాక పైకి ఎక్కి అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటాడు. ఆ టైంలో అసలు ఇదంతా ఎలా మొదలైందో గుర్తు తెచ్చుకుంటాడు. జిలన్ ఆరుగురిని చంపినందుకు అతనికి జీవిత ఖైదు పడుతుంది. ఒకరోజు ప్రిజన్ గవర్నర్ అతన్ని పిలిపించి నీ కోరికేంటని అడుగుతాడు. జిలన్ ఒక్కడినే కాదు, మిగిలిన వాళ్ళని కూడా పిలిచి అడుగుతాడు. వాళ్ళలో మోరియాక్ నాకు సముద్రాన్ని చూడాలని ఉందంటాడు. యాకుట్ నాకు చైనాతో యుద్ధం చూడాలని ఉందంటాడు. ఒబెజియాన్ నాకు ఈ ప్రిజన్ కి గవర్నర్ అవ్వాలని ఉందంటాడు. ఇక గవర్నర్ వాళ్ళతో మీ అందరినీ పీనల్ కాలనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అందరినీ కట్టేసి ఒక పెద్ద షిప్ ఎక్కిస్తారు. అందులో జైలుకి మళ్ళీ వాళ్ళని గ్రూపులుగా డివైడ్ చేసి సెల్లో పెడతారు. ఒబెజియాన్ మాత్రం బాస్ లా యాక్ట్ చేస్తూ తన బెడ్ తీసుకున్నాడని ఒకరిని అక్కడికక్కడే చంపేస్తాడు. ఒక్కసారి హ్యాచ్ క్లోజ్ అయ్యి షిప్ కదలగానే అందరూ భయంతో మనల్ని సముద్రంలో చావడానికి వదిలేశారు అని చెప్పి గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు జిలన్ కి తన సెల్ మేట్ సీపా చెప్పింది గుర్తొస్తుంది. కొద్దిసేపటికి షిప్ లో అందరూ కామ్ అయ్యి తింటూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇంతలో ఒక గ్రూప్ సెల్లో నుండి తప్పించుకొని బయటకు వచ్చి వాళ్ళ మనిషి కోసం వెతుకుతూ ఉంటారు. ఒబెజియాన్ వాళ్ళతో మంచిగా ఉన్నట్లు యాక్ట్ చేస్తూ వాళ్ళు వెతుకుతున్న వ్యక్తిని చంపేస్తాడు. కోపంతో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు. ఒక్కడు తప్ప. స్టారీ ప్రేయర్ చేసుకుంటూ ఒక మూల కూర్చుంటాడు. ఇంతలో గార్డ్స్ వచ్చి వార్నింగ్ షాట్స్ ఫైర్ చేసి స్లీపింగ్ గ్యాస్ తో అందరినీ పడుకోబెడతారు. మొత్తానికి ఐలాండ్ చేరుకున్నాక అందరినీ చేతులు కట్టేసి ఓలాఫ్సన్, మార్తా అనే టెరానోవా ప్రాజెక్ట్ హెడ్స్ చెప్పేది వినడానికి మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. అప్పుడు ఓలాఫ్సన్ వాళ్ళతో అన్ని కంట్రీస్ లో డెత్ పెనాల్టీ ఇల్లీగల్ కనుక ప్రిజన్స్ లో మీలాంటి వాళ్ళని ఉంచడానికి ప్లేస్ సరిపోవడం లేదు. అందుకని రష్యన్ గవర్నమెంట్ మనకి ఈ ప్రాజెక్ట్ కోసం కొంత ల్యాండ్ ఇచ్చిందంటాడు. ఇక మీరందరూ ఇక్కడ కాలనీలోనే ఉంటారు, మీకు సరిపడే ఫుడ్ ఉంటుంది, శాటిలైట్ మిమ్మల్ని 24/7 వాచ్ చేస్తుందని చెప్తాడు. ఒబెజియాన్ కోపంతో రాయి విసరడంతో గన్ తో గాల్లో కాల్పులు జరిపి అందరినీ కామ్ చేస్తారు. ఇక ఎవరైనా దేని కారణంగా అయినా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు పేపర్ మీద ఆ కారణం రాసి ఇక్కడ ఉన్న బోట్ మీద వెనక్కి రావచ్చు అని వాళ్ళని తిరిగి జైలుకి పంపుతామని చెప్తుంది. బోట్స్ ని బీచ్ లో కాకుండా కొంచెం దూరంగా కట్టేస్తుంది. ఇక వెళ్లిపోయే ముందు ఒక గార్డ్ వాళ్ళ హ్యాండ్ కఫ్ కీస్ ని ఇసుకలో పడేసి మీ నెంబర్ అనుకూలంగా కీ మీద నెంబర్ ఉంటుందని చెప్తాడు. వెంటనే అందరూ కీ కోసం పరిగెత్తి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. జిలన్, సీపా స్టారీతో కలిసి పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు వెళ్లి మిగిలిన కీస్ తీసుకుంటారు. అప్పుడు ఒక గ్రూప్ పక్కన ఉన్న బాక్సుల దగ్గరికి వెళ్లి వెపన్స్ తో అటాక్ చేసి అందరినీ కంట్రోల్లోకి తీసుకుంటుంది. గ్యాంగ్ లీడర్ ఆలీ స్టారీకి షూస్ ని జాకెట్ ని ఇచ్చి బోట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒకరిని బయటికి లాగుతాడు. వెంటనే అందరూ వాళ్ళని రాళ్లతో అటాక్ చేస్తారు. మోరియాక్ ఆలీని రాయితో కొట్టి చంపేస్తాడు. ఒబెజియాన్ కూడా స్టారీని రాయితో కొట్టి చంపేస్తాడు. ఇక ఒక ముగ్గురు బోట్ దగ్గరికి వెళ్లి పారిపోతుంటే నీళ్లలో పడి మునిగి చనిపోతారు. మిగిలిన వాళ్ళందరూ క్యాంప్ దగ్గరికి చేరుకొని కావాల్సిన సరుకులు తీసుకుంటారు. జిలన్ తో సీపా ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకి 3 నెలలకు సరిపోదు అంటాడు. కానీ జిలన్ పట్టించుకోకుండా బ్యాగ్ నిండా ఆహారం సర్దుకొని ఎలాగైనా ఐలాండ్ నుండి బయటపడాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కొంతసేపు వెతికిన తర్వాత మొత్తానికి మంచు లేని ఒక ప్లేస్ కనిపెడతాడు. ప్రిజన్ యూనిఫామ్ లో దాచిపెట్టుకున్న తన భార్య పిల్లల ఫోటో చూస్తూ వాళ్ళని మిస్ అవుతున్నందుకు ఏడుస్తూ పడుకుంటాడు. ఏదో సౌండ్ వినిపించి లేచి చూసేసరికి ఎలుకలు అతని ఆహారం మొత్తం తినేస్తూ ఉంటాయి. అప్పుడు వర్షం పడటంతో అక్కడ మంట పెట్టుకొని రాయి కింద కూర్చుంటాడు. వర్షం తగ్గాక బయటకు వెళ్లి ఒక పక్షిని పట్టుకొని తినబోతుంటే సీపా కనిపిస్తాడు. సైలెంట్ గా అతని కత్తిని దొంగిలిస్తుంటే జిలన్ చూసి వెనక్కి తీసుకుంటాడు. ఆ రోజు సీపాని మంట కోసం వెళ్లి పుల్లలు తీసుకురమ్మంటాడు. అక్కడికి వెళ్లిన సీపా జిలన్ ఫ్యామిలీ ఫోటోను చూస్తాడు. ఎదురుగా నుంచొని ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ పక్షిని తింటారు. సీపా కొండ చివరికి వెళ్లి నేను ఇక్కడి నుంచి పడిపోతే చనిపోతానని భయం, అందుకే దూకనంటాడు. మరి నువ్వెందుకు చావు అంటే నా ఫ్యామిలీ అంతా చనిపోయింది, నేను చనిపోయాక వాళ్ళ పక్కన నేను కూడా ఉండాలి, కానీ ఇక్కడ ఐలాండ్ లో చస్తే అలా జరగదంటాడు. ఇక కొంచెం సేపు పడుకొని లేచి చూసేసరికి సీపా జిలన్ ఫ్యామిలీ ఫోటోని దొంగలించడంతో సీపాని కొట్టి దాన్ని లాక్కుంటాడు. కానీ మళ్ళీ ఇద్దరు కలిసి అక్కడి నుండి బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ప్లేన్ ని చూసి ఇంతకు ముందు పైలట్ కావడంతో ఫ్లై చేయగలను అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు. కానీ దాన్ని కదిలించడం వాళ్ళిద్దరి వల్ల సాధ్యం కాదనుకొని బేస్ కు వెళ్లి బొగ్గు దొంగలించాలనుకుంటారు. కానీ బేస్ ని ఒబెజియాన్ కంట్రోల్లోకి తీసుకొని సప్లైస్ ని కంట్రోల్ చేస్తుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తనని గవర్నర్ అని పిలవమని చెప్తూ ఉంటాడు. వాళ్ళని కేవలం ఒక చిన్న ఖాళీ స్థలంలో మాత్రమే తిరగనిస్తారు. ఒక్కసారి బెల్ కొట్టగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. చివరిగా వెళ్లిన వ్యక్తిని చంపి వండుకు తింటారు. జిలన్, సీపా సైలెంట్ గా లోపలికి దూరి బాగా చలిగా ఉండడంతో మంట పక్కన పడుకొని నిద్రపోతారు. అప్పుడు సీపా ఏదో సౌండ్ వినిపించి పైకి లేచి చూసి జిలాన్ని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే వాళ్ళని ఎస్టోనైట్స్ చూసి పట్టుకుంటారు.
ఒబేసియన్ క్యాంప్ నుండి సప్లైస్తో పారిపోయినందుకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రాత్రి జిలన్ తిరగబడదామని ప్లాన్ చేస్తాడు. చుట్టూ అందరినీ కూడా ఒప్పిస్తాడు. తర్వాత రోజు అందరూ బయట ఉండగా బెల్ మోగుతుంది. అయితే ఇద్దరు మాత్రమే పరిగెడతారు. మిగిలిన వాళ్ళు రాళ్లతో అటాక్ చేస్తారు. జిలన్ ఒబేసియాన్తో మమ్మల్ని బుయు దగ్గరికి ఫుడ్ అనడానికి పంపు, నేను ప్లేన్ ఉన్న లొకేషన్ని చూపిస్తాను అంటాడు. ఒబేసియాన్ సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడే ఒబేసియాన్కి ఇతను పైలట్ అని, ప్లేన్ యాక్సిడెంట్లో ఫ్యామిలీ అంతా చనిపోవడంతో ఎయిర్ కంట్రోల్ టవర్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కాల్చి చంపాడు, అందుకే జైల్లో ఉన్నాడు అని తెలుసుకుంటాడు. వెంటనే డీల్ క్యాన్సిల్ చేసి గ్రూప్ని సెల్లోకి వెళ్ళమంటాడు. యాకూట్ తిరగబడదామని మీదకు వెళ్తాడు. కానీ ఒబేసియాన్ అతన్ని చంపడంతో అందరూ భయంతో సెల్స్లోకి పరిగెత్తుతారు. మరో పక్క బోట్ బుయు దగ్గరికి చేరుకొని ఫుడ్ కోసం అడుగుతారు. కానీ ఏం రెస్పాన్స్ ఉండదు. అసలు అది పని చేయదు. వెనక్కి తిరిగి వచ్చి ఇక ఫుడ్ దారిలో ఉంది వస్తుంది అంటే ఒబేసియాన్ నా గ్రీన్ లైట్ కనిపించలేదు అని నమ్మడు. ప్లేన్ ఉంది అనేది కూడా అబద్ధం అనుకుంటాడు. ఆ టైంలో టోయా వెనక నుండి ఒబేసియాన్ మెడలో కత్తి దింపి చంపేస్తాడు. అదే అదునుగా అమర్బెక్, అర్జనోవ్ మిగిలిన వాళ్ళని చంపేస్తారు. కానీ అందులో ఒకడు పారిపోతాడు. జిలన్తో ఇప్పుడు ఏం చేద్దామంటాడు. జిలన్ సెల్లో ఉన్న వాళ్ళని బయటకు వదులు, ఆహారం దారిలో ఉంది, లైట్ పనిచేయక గ్రీన్ లైట్ కనిపించలేదు అంటాడు. అంతేకాక ప్లేన్ ఉందని గుర్తు చేస్తాడు. టోయా సరే అని అందరినీ బయటకు వదిలి ఇంకా ఎవరూ కూడా వేరే వాళ్ళని చంపిన అవసరం లేదు, ఆహారం దారిలో ఉందని చెప్తాడు. అలాగే ఒక గ్రూప్ని ప్లేన్ దగ్గరికి పంపుతాడు. ఆ రాత్రి ఎస్టోనెట్స్ గ్రూప్లో ఒకడు తిరిగి క్యాంప్కి వస్తాడు. కానీ కొత్త రూల్స్ కారణంగా అతను చేసింది పక్కన పెట్టి ఫుడ్ షేర్ చేసుకుంటారు. మరో పక్క జిలియన్ ఒక గ్రూప్ని తనతో ప్లేన్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ప్లేన్ చూసి ఆనందంతో గెంతుతూ ముక్కలు చేసి క్యాంపుకు తీసుకొని వెళ్తారు. కొన్ని రోజులకి మార్తా గార్డ్స్తో వస్తుంది. అందరినీ గ్యాస్ బాంబ్తో వెనక్కి పంపుతారు. కానీ జిలన్ని మాత్రం కావాల్సినవి అడగడం కోసం దగ్గరికి రాణిస్తుంది. జిలన్ పెట్రోల్ కోసం అడగడంతో ఎందుకని అంటుంది, జనరేటర్స్ కోసం పోలార్ టైంలో సూర్యుడు లేక జనరేటర్స్ పనిచేయడం లేదు, చలికి జనాలు చనిపోతున్నారు అంటాడు. అప్పుడు SOS మెసేజ్కి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని అడిగితే శాటిలైట్ మనుషుల హీట్ని మాత్రమే ట్రాక్ చేస్తుంది, లెటర్స్ని కాదు, అందుకే చూడలేదు అంటుంది. అలాగే క్యాంప్కి దూరంగా అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్నాము అంటాడు. చివరిగా ఎంతమంది బ్రతుకున్నారు అని అడుగుతుంది. దాంతో జిలన్ శాటిలైట్ లేదు, ఉంటే చూసి ఉంటారు కదా అనుకుని మళ్ళీ మొత్తం 66 మంది బ్రతుకున్నారు, అందులో చాలా మందికి బాగోలేదు అంటాడు. వాళ్ళకి కావాల్సిన లిస్ట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లేన్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోసి పనిచేస్తుందా అని చూస్తే పనిచేస్తుంది. మార్తా వెళ్లిపోయే ముందు అమెరికా నుండి తీసుకువచ్చిన ప్రిజనర్స్ ని ఐలాండ్ లో వదిలిపెడుతుంది. జిలియన్ వాళ్ళ లీడర్ ని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అతను జిలియన్ ని కొట్టడంతో ఒకరిని ఒకరు చంపుకుంటారు. సీపా జిలియన్ ని తీసుకొని ఈడ్చుకుంటూ ఒక చోటకు దాక్కుంటాడు. అది ఒక అమెరికన్ ప్రిజనర్ చూసి వెంట పడతాడు. కానీ ట్రాప్ లో పడి చనిపోతాడు. ఒకరిని ఒకరు కొట్టుకుంటూ పరిస్థితి చేయి దాటిపోవడంతో గార్డ్స్ వచ్చి 40% మంది అప్పుడే చనిపోయారంటాడు. మార్తా కోడ్ నేకెడ్ ఐలాండ్ ని యాక్టివేట్ చెయ్యి అనడంతో గార్డ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపుతుంటారు. జిలన్ అక్కడ నుండి కొంతమందితో కలిసి పారిపోయి ప్లేన్ దగ్గరికి వెళ్తాడు. ప్లేన్ తీసి అక్కడ నుండి వెళ్తుండగా సీపా కొండ ఎక్కి సముద్రంలో దూకేస్తాడు. గార్డ్స్ ప్లేన్ చూసి షూట్ చేయడంతో వెనుక ఉన్న ఇద్దరు కూడా చనిపోతాడు. జిలన్ కి బుల్లెట్ తగలకపోవడంతో అక్కడ నుండి ప్లేన్ ని ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.